ఈ కూర చేసే పద్ధతి కూడా ఎలా ఉండాలంటే ఇప్పుడు చేస్తున్నట్టుగా అద్భుతంగా టేస్ట్ కానీ నూనె మసాలాలు కారాలు ఉప్పులు అవి ఇవి దట్టించి తిన్నారనుకోండి, అంతంత కూర తింటే లేనిపోని ఇబ్బందులన్నీ కడుపులో వస్తాయి. అందుకే ఏం జాగ్రత్త తీసుకోవాలి, కూర తయారు చేసేటప్పుడు ఉప్పు కారం నూనె 3 కూడా 50% తగ్గించి మీరు కూరని వండే ప్రయత్నం చేయాలి. అప్పుడు కాస్త తప్పగా ఉంటుందని కాస్త ఎక్కువ కూర కలుపుకోవడం కూడా తేలికవుతుందండి. అలా కూర ఎక్కువ తినే ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది, దృష్టిలో ఉంచుకోండి. ఇక ఆ తర్వాత భోజనం ముగిసిన తర్వాత మీరు సాయంత్రం 5 ఆ టైంలో 2 గ్లాసుల మంచినీళ్ళు తాగమని చెప్పాను. భోజనం ముగిసిన తర్వాత నైట్ భోజనానికి గ్యాప్ ఎంత ఉండాలంటే కనీసం 4 అవర్స్ గ్యాప్ ఉండేట్టు చూసుకోండి. మీరు 1 గంటకు తిన్నారంటే 2, 3, 4, 5 4 అవర్స్ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ 6 ఆ టైంలో భోంచేయండి. అయితే చాలా కుటుంబాలకి 6 గంటలకు అన్నం తినడం సాధ్యమయ్యే పని కాదు. అసలు మరీ కొన్ని సెక్షన్స్ ఎలా ఉన్నాయంటే 6 గంటలకి డ్యూటీ నుంచి బయటకు వచ్చేటువంటి స్థితి కూడా ఉంది, 6-6:30కి బయటకు వచ్చే స్థితి కూడా ఉంది. కానీ ఆరోగ్యానికి ఉపయోగపడే ఆహారం తీసుకునే పద్ధతి మాత్రం 7 గంటల లోపు తినడమే. అందుకే మీరు ఏ పనిలో ఉంటారు అనేది విషయం కాదు. మీ ఆరోగ్యం బాగుండాలంటే రాత్రి 7 గంటల లోపే భోంచేయండి.